ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 2వ తేదీ. మేము దేవుని జతపనివారమై ఉన్నాము. 1 కొరింథీ 3:9. ఒక ఉదయం ఒక వడ్రంగివాడు తన దుకాణంలోనికి రావడానికి చాలా సమయం ముందు వడ్రంగివాని పనిముట్లన్నీ కలిసి వాటి పనిలో నిరంతరం తలెత్తుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక సమావేశం అవసరమని నిర్ణయించుకున్నాయి. మొదటిగా, కుర్చీలో కూర్చోవడానికి గాను పిలిచిన పనిముట్టు. సహోదరుడు సుత్తిగారు తన పనితో ఎక్కువ శబ్దం చేస్తున్నందున అతన్ని వెళ్ళిపోవాలని సమావేశం చెప్పింది. అతను, కానీ నేను ఈ వడ్రంగి దుకాణం నుండి వెళ్ళిపోతే సహోదరుడు పిడిసాన అంటే రంధ్రాలు చేసేది, అది కూడా వెళ్ళిపోవాలి. అతను పెద్దగా ప్రయోజనమైన వాడు కాదు గనుక అతను ఎక్కువగా ప్రభావాన్ని చూపలేడు అని చెప్పాడు. చిన్నవాడైన సహోదరుడు పిడిసాన లేచి నిలబడి, సరే గాని సహోదరుడు మరమేకు కూడా వెళ్ళిపోవాలి. ఏ స్థలంలోనైనా అతన్ని పెట్టడానికి మీరు అతన్ని పదే పదే తిప్పాలి అన్నాడు. అప్పుడు సహోదరుడు మరమేకు లేచి, మీరు వెళ్ళమంటే నేను వెళ్ళిపోతాను, కానీ సహోదరుడు చిత్రిక అంటే చెక్కను చిత్రిపట్టే సాధనం, అది కూడా ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అతను పైననే పని చేస్తాడు, అతడు లోతుగా చేసేది ఏమీ లేదు అన్నాడు. దీనికి సమాధానంగా సహోదరుడు చిత్రిక లేచి, మంచిది, నేను వెళ్ళిపోతే నాతో పాటు సహోదరుడు కొలతకర్ర కూడా వెళ్ళిపోవాలి, ఎందుకంటే తనొక్కడే సరైనది చేస్తున్నట్లు అందరినీ కొలత వేస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు సహోదరుడు కొలతకర్ర సహోదరుడు ఉప్పు కాగితంపై ఫిర్యాదు చేస్తూ, అతను ఉండాల్సిన దానికంటే మరింత కరుకుగా ఉన్నాడు, అతను ఎప్పుడు ప్రజలను తప్పుడు విధానంలో రుద్దుతూ ఉంటాడు. ఈ చర్చకు మధ్యలో నజరేయుడైన వడ్రంగి ఆ రోజు అనుకున్న సమయం కంటే ముందే వచ్చాడు. ఆయన ఆ రోజు తాను చేయాల్సిన పనిని చేయడానికి వచ్చాడు. అతను తన పై చొక్కా వేసుకొని ఒక ప్రసంగ వేదికను తయారు చేయడానికి తన బల్ల దగ్గరకు వెళ్ళాడు. ఆయన మరమేకును, రంధ్రాలు చేసే పనిముట్టును, ఉప్పు కాగితాన్ని, రంపాన్ని, సుత్తిని, కొలబద్దను మరియు ఇతర పనిముట్లను వాటి పనుల్లో పెట్టాడు. ఆ రోజు పని ముగిసేసరికి ప్రసంగ వేదికను తయారు చేయడం పూర్తయింది. సహోదరుడు రంపం లేచి నిలబడి, సహోదరులారా, మనమందరం దేవునితో జతపనివారమని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. మీ సహవాసంలో మీరు అనుకున్న విధంగా తమ విధులను నిర్వహించని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ భూమిపై ఆయన రాజ్యాన్ని మరింతగా విస్తరింపజేస్తున్న దేవుని సేవా సాధనాల్లో ఏదైనా ఒకదాని గురించి ఏదైనా విమర్శ చేయడానికి లేదా ఏదైనా తప్పును కనుగొనడానికి ముందు బహుశా 1-2 సార్లు ఆలోచించటం మంచిది. దేవునికి అవసరమైన పనిముట్లలో ఒకదానిని గురించి స్వార్థపూరితమైన తీర్పు తీరిస్తే, అతని పని నుండి ఆ సాధనాన్ని తొలగిస్తే దేవుని పని ఆలస్యం కావడానికి కారణమెవరు? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.